టికెట్లు సార్. అమ్మా నీది ఇదే కాలేజా లేకుంటే మర్చిపోయి మా కాలేజీకి వచ్చినావా? నిన్ను ఎప్పుడు ఇవ్వలేదు కాలేజీలో. సార్ నన్ను మర్చిపోయారా సార్? లాస్ట్ ఇయర్ హాల్ టికెట్ల కోసం వస్తే 10 నిమిషాల సేపు క్లాస్ వీకిండ్రు. అమ్మా నువ్వేనా తల్లి? పోయినసారి హాల్ టికెట్ల కోసం వచ్చినావంటే మళ్ళీ ఇప్పుడు హాల్ టికెట్లకే వచ్చినావు. మరి కాలేజీకి వస్తారమ్మా? అమ్మా అనూష నీకేమైందమ్మా? నువ్వు రెగ్యులర్ గా వస్తుంటివి కాలేజీకి, 2 నెలలు అవుతున్నది కాలేజీకి వస్తలేరు. సార్ మా నాన్నమ్మ చనిపోయింది సార్, అందుకే రాలేదు. ఎన్నిసార్లు చంపెత్తావమ్మా మీ నాన్నమ్మని? పోయిన ఏడాది కూడా ఇదే రీజన్ చెప్పినావు. ఇట్లా ఎన్నిసార్లు చంపెత్తావు మీ నాన్నమ్మని? అమ్మా స్వీటీ, నువ్వు కాలేజీకి రమ్మంటే రావు గారి హాల్ టికెట్లు తీసుకునేందుకు మాత్రం ఫస్ట్ వస్తావు స్వీటీ. నీ చదువు చల్లకుండా పరీక్షలు రాసేది రాస్తున్నావు గానీ ఒక్క సబ్జెక్ట్ అని వెళ్తున్నావా? ఎన్నున్నాయి సప్లీలా? 6 సబ్జెక్టులు ఉన్నాయి సార్ సప్లీలా. ఈసారి ఎట్లనే కానీ పాస్ అవుతా సార్ ఖచ్చితంగా. మీ పేరు నిలబెడతా సార్. అమ్మా తల్లి, నా పేరు నిలబెట్టడం వద్దు గానీ ఫస్ట్ నువ్వైతే పాస్ గా తల్లి. అరే నాని మంచిగా రాయు పరీక్ష సరేనా? అటు ఇటు దిక్కులు చూసి టైం వేస్ట్ చేయకు. నీకే వస్తుంది రాయిరా బేట, కానీ వట్టి పేపర్ మాత్రం ఇయ్యరా సరేనా? సరే అమ్మా. పెన్నులు పెట్టుకున్నావా రా? మొన్న బాసర్లో కొనుక్కున్న పెన్ను పెట్టుకున్నావా లేదురా? ఆ పెన్నుతో రాయిరా, మంచి మార్కులు వస్తాయి సరేనా? నీకేమనిపిస్తుంది రాయు, నీకేది ఆడుతుంది రాయి అని వట్టి పేపర్ మాత్రం ఇయ్యకరా బేట. ఒక్క పేపర్ కు 1 మార్కు లెక్క వట్టినా గానీ 35 మార్కులు వస్తే నువ్వు పాస్ అయిపోతావురా బేట. ఆడకట్టుకు కొంచెము నా ఇజ్జత్ దియకరా. నా కొడుకు మంచిగా అవుతున్నా నేను అందరికి చెప్పుకుంటున్నా, నువ్వేమో ఫెయిల్ అయ్యి నా ఇజ్జత్ దిస్తున్నావు. కొంచెం నీకు దండం పెడతారా? ఏదో ఒకటి కాళ్ళ వాడైతే రాయిరా బాయ్, నేను చూసుకుంటా తర్వాత. సరేనా అమ్మా, నువ్వు టెన్షన్ తీసుకోకే, నేను మంచిగా రాస్తానే. గదే గదే కొంచెం రాసి మా ఇజ్జత్ కాపాడరా. రోడ్ మీద కోదామంటేనే భయం పడుతున్నాయి నువ్వు ఏ సుట్లా. అమ్మా నువ్వు చల్లటి నీళ్ళు అయిపోయి పండిపోయే, నేను ఎగ్జామ్ రాసి రాగానే నేను లేపుతా పో. అరే పిల్లగాళ్ళు ఏమన్నా సిటీలు ఏమన్నా తెచ్చుకుంటే ఈ డస్ట్ బిన్ లో పడేయండి రే. లైన్స్ కాడున్నాట మళ్ళీ 5 ఏళ్ళు డిబార్ అవుతారు చెప్తున్నా. సార్ మే కమిన్ సార్. ఏమరా బాబు, నువ్వు పరీక్ష కత్తున్నావా లేకుంటే లగ్గం కత్తున్నావురా? నీ ఇష్టం వచ్చినప్పుడు రాదుకు. కాలేజీకి రమ్మంటే కాలేజీకి లేట్ వస్తావు. కనీసం ఈ ఎగ్జామ్ కన్నా జల్ది వస్తావు అనుకుంటా, ఈ ఎగ్జామ్ కూడా లేటేనా? సార్ నిర్మల్ చౌరస్తా కాడ ధర్నా ఎత్తురు సార్. నా బండి నడి మధ్యలో ఆగిపోయింది, అటు పోతలేదు ఇటు పోతలేదు, అందుకే లేట్ అయింది సార్. నడిచి మునిగిరా జల్ది నడిచి మునుగు. పరీక్ష చాలా 10 నిమిషాలు ఆయే. ఇంత భయం లేదు నీ చదువులా మనవడా. సిటీలు ఏమన్నా తెచ్చినావా? సార్ మీ కళ్ళకి ఎట్లా కొడుతున్నా సార్? నేను సిటీలు కొట్టేటోళ్ళు లెక్క కొడుతున్నా? చదువుకున్నా సార్ నేను. సరే సరే పోయి కూర్చోబడు. సార్ ముంగట బిల్ల పొడితిని, ఇప్పుడు ఏం రాసుడో ఏమప్పో. అరే పొరాను స్కాలత్తూరు చిట్టీలు దసడుకురా పొరాను. ఏం సార్ మీ పిల్లలు ఎట్లా రాస్తుండ్రు పరీక్షలు? చిట్టీలోనే కొడుతుర్రా? ఏ లేదు సార్, మా పిల్లలందరూ చదువుకున్నారు సార్, చిట్టీలో కొడతలేరు సార్. పిల్లలు చిట్టీలు ఇట్లా కొట్టినట్టు తెలాలా, మిమ్మల్ని డిబైర్ వేసేస్తా చెప్తున్నా. అనుష ఓ అనుష ఒక చిట్టి ప్లీజ్. ఏ రాజేష్ హౌస్ కాదురాడు ఆవు మాట్లాడియకు, మళ్ళీ లేకుంటే ఇద్దరం డిబైర్ అవుతాం. అరే పొరాను వెనుక ఏం రా సప్పుడు ఓర్రాడు. సరే సార్ నేను పోయేస్తా, మరి స్టాప్ రూమ్ లో కూర్చుంటా. వాళ్ళని చిట్టీలు కొట్టినట్టు కనబడితే నాకు చెప్పురు సార్, డిబైర్ వేసేద్దాం. సరే సార్ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, చీటింగ్ జరగకుండా నేను చూసుకుంటా. అరే అరే రాజేష్ గా నీకు ఉచ్చ అవుతలేదారా? ప్లస్ కార్డు ఉండగా ఏం సప్పుడు పెడుతున్నావురా? సార్ అనుష మస్తు రాసింది సార్, ఒకసారి పేపర్ ఇమ్మన్నారు కదా సార్. ఒరే గాడిది, నువ్వు చదువుకున్నట్టు ఇవ్వరా, మళ్ళీ ఆడోళ్ళని అడుగుతున్నావు పేపర్? సార్ నేను ఒక్క ముక్క కూడా వేయాలని సార్, మేము కూడా అట్లా బిల్ల పోతున్నదంటే. ప్లీజ్ సార్ ఒక 5 మార్కుల క్వశ్చన్ అడుక్కుంటా సార్ ప్లీజ్. సరే సప్పుడు ఏక రాసుకో, క్లాస్ అంతా లొల్లి లొల్లి ఏయక కొంచెం. ప్రీతి ఒక 5 మార్కుల చిట్టి ప్లీజ్. దీనికి ఇనవడ్డట్టే వేస్తున్నది. ఓ పరే అరే ఇప్పుడా ఏం సప్పుర్రా వెనుక? ఇది ఎగ్జామ్ హాల్ అనుకుంటుర్రా లేకుంటే చేపల మార్కెట్ అనుకుంటుర్రా? గుస 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 ఏం సప్పుర్రా అది? ఓ ప్రీతి నీకు అప్పటికి డైరీ మిల్క్ చాక్లెట్ కొనిస్తా గానీ ఒక 5 మార్కుల చిట్టి ప్లీజ్. రాజేష్ నేను రాసుకుంటున్నాను, అయిపోయినాక ఇస్తా, ఎందుకు డిస్టర్బెన్స్ చేస్తున్నావు ఊకే? మరి ఆ మాట చెప్తే అయిపోతాయా నల్లిగుడ్లానా? మరి చెవులు వినబడతలేవు అప్పటి సంది వెళ్తున్నా. బ్రో ఏమన్నా చిట్టీలు తెచ్చినావా బ్రో? తెచ్చినా బ్రో, ఇగో రాసుకో. బ్రో ఇవాళ బాట్ ఎగ్జామ్ బ్రో, జూల చిట్టీలు పట్టుకొచ్చినావు. కాలేకపోయిన ముఖం లెక్క కొడతలేదు బ్రో నేను చూస్తే. అయ్యో షెట్, ఇవాళ జూలజీ ఎగ్జామ్ వచ్చి అనుకున్నా బ్రో,
షిట్